హాయ్ అందరికీ నమస్తే అండి. నా పేరు శ్యామల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అతి బలమైన మిల్లెట్ లడ్డు చూపిస్తున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు రోజుకొక లడ్డు తీసుకోవడం వల్ల ఒంట్లో నీరసం తగ్గి స్ట్రాంగ్గా బలంగా ఉంటారు. బయట స్వీట్ షాప్లో దొరికే మిల్లెట్ లడ్డు కంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఈ మిల్లెట్స్ లడ్డు టేస్ట్లో అద్భుతంగా ఉంటుందండి. అంతేకాదు వందలు వేలు పెట్టి కొనాల్సిన పని లేకుండా చాలా ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా రాగులను తీసుకొని శుభ్రంగా 2 సార్లు కడిగేసుకొని నీళ్లు వేసి నానబెట్టుకోవాలి. ఒక నైట్ అంతా నానబెట్టిన తర్వాత మార్నింగు పైన కవర్ చేసుకొని ఉంచేయాలి. అంటే క్లాత్తో కానీ లేదా ఒక కన్నాల జల్లెడు కానీ కన్నాల జల్లెల్లో కానీ ఇవి వేసేసుకొని మూత పెట్టి అలా ఉంచేసారంటే ఇలా రూట్స్ వస్తాయన్నమాట. ఈవినింగ్కి అంటే 1 డే నైట్ అంతా నానిన తర్వాత ఈవినింగ్కి రూట్స్ రావాలి. ఈవినింగ్కి రాకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా రూట్స్ ఇలా వస్తాయి. ఇలా వచ్చిన రూట్స్తో ఇలాగా ప్లేట్లో వేసుకొని ఎండలో ఆరబెట్టేసుకోవాలి. ఎండలో పెట్టేయండి. పూర్తిగా బాగా ఎండిపోవాలన్నమాట. 2 రోజుల పాటు ఎండలో బాగా ఎండబెట్టుకున్న తర్వాత ఇవి ఇలా బాగా ఎండిపోతాయి అన్నమాట. రూట్స్ కూడా బాగా ఆరిపోతాయి. మనకి చేతితో నలిపితే నలిగిపోయినట్టు తయారవుతాయి అన్నమాట. అంతవరకు ఎండబెట్టుకోవాలి. ఇక్కడ నేను 1/2 కిలో రాగులను తీసుకున్నానండి. అంటే గ్రామ్స్లో చెప్పాలంటే 250 గ్రాములు. ఇలా రూట్స్ వచ్చే మిల్లెట్స్ తీసుకోవడం వల్ల బోన్స్ అనేవి స్ట్రాంగ్గా తయారవుతాయండి. అంతేకాదు రాగుల్లో ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల హెయిర్ గ్రోత్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు లడ్డు చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఎండలో ఆరబెట్టుకున్న ఈ రూట్స్ వచ్చే రాగులు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా వేసుకొని వేయించుకోవాలి. డ్రైగా మాత్రమే వేయించుకోవాలండి. మనం నెయ్యి కానీ ఏమైనా వేస్తే ఆ రూట్స్ అన్నీ పట్టేస్తాయి అన్నమాట. అసలు వేగవు. ఇవి బాగా వేగిపోవాలి. ఇవి వేగడానికి కూడా ఎక్కువ టైం పడుతుంది. అలాగని హైలో పెడితే ఈ రూట్స్ అన్నీ మాడిపోయి పొగొచ్చినట్టు స్మెల్ వస్తుందన్నమాట. అలా స్మెల్ రాకుండా ఉండాలంటే ఫ్లేమ్ని బాగా లోలో పెట్టుకొని అలా వేయిస్తూనే ఉండాలి. దగ్గర ఉండి కలుపుతూ వేయించుకోవాలన్నమాట. ఇలా బాగా వేగిన తర్వాతే లడ్డు మనం ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. ఈ రూట్స్ వచ్చాయి కదా, ఈ రూట్స్ కొంచెం బాగా వేగిపోవాలి. అప్పుడు మనకి లడ్డు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు బాగా వేగిన ఈ రాగులన్నీ పొడిగా ఉండే మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. వందలు వేలు పెట్టి కొన్నా కూడా ఇంత హెల్దీ లడ్డు అయితే బయట ఎక్కడా దొరకదండి. ఇంత హెల్దీ టేస్టీ లడ్డు అయితే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది చాలా కేరింగ్గా చేసుకుంటాం కనుక చాలా బాగుంటుంది. ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 కప్పు బాదం పప్పు యాడ్ చేసుకోవాలి. బాదం పప్పు కూడా బాగా వేయించుకోవాలి. బాదం పప్పు వేయించుకున్న తర్వాత బాదం పప్పు పైన పొట్టు మీద బాగా బ్లాక్గా వస్తుందన్నమాట. అంతవరకు వేయించుకోండి. చూసారు కదా ఎలా వచ్చిందో. బాగా వేగిన తర్వాత పైన పొట్టు మీద ఇలాగ వచ్చాయన్నమాట రెడ్గా. ఇలా వచ్చేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు వీటిని కూడా అదే మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. ఇలాంటి హెల్దీ లడ్డు రెసిపీస్ని ఛానల్లో పోస్ట్ చేశాను. అందులో నువ్వుల లడ్డు ఒకటి, హై ప్రోటీన్ లడ్డు ఒకటి. ఆ 2 వీడియోస్ని కూడా చూడని వారు ఎవరైనా ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ లింకులు కూడా ఇస్తాను, చూడండి. ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ ప్యాన్ పెట్టుకొని 1/2 కప్ ఫ్లాక్సీ సీడ్స్ వేసుకొని లైట్గా వేయించుకోవాలి. ఇవి తొందరగా వేగిపోతాయండి. వీటిని చాలా తొందరగా అప్పుడే చూసారు కదా ఇవి పేలుతున్నట్టుగా వేగిపోతున్నాయి. వేయించేటప్పుడే బాగా పైకి పేలిపోతాయి అన్నమాట. చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. వేగిన తర్వాత వీటిని కూడా అదే మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్లోకి ఏ కప్పుతో అయితే మనం ముందు అన్నీ తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు పల్లీలు తీసుకోవాలి. 1 కప్పులోకి హాఫ్ ఉన్నా పర్వాలేదు. నేను తక్కువగానే తీసుకున్నాను అనమాట. ఎక్కువగా వేసుకున్నా ఏం పర్వాలేదు. పల్లీలు వేసుకొని బాగా వేయించుకోవాలి. వేగిపోయిన తర్వాత వీటికి పైనుండే పొట్టంతా తీసేసుకోవాలి. పొట్టు తీసేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు వీటిని కూడా మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. లేదా మీ దగ్గర ఇలాచీ ఉన్నా అవి కూడా డైరెక్ట్గా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టించేసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టించుకోవాలన్నమాట.
ఇలా మిక్సీ పట్టించుకున్న దాంట్లోకి బెల్లం యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ బెల్లం పౌడర్ తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే బెల్లం ముక్కలైనా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి. బెల్లం వేసిన తర్వాత ఒకసారి మిక్సీ పట్టించుకోండి. ఇలా 2 సార్లు మిక్సీ పట్టించడం వల్ల లడ్డు సాఫ్ట్గా వస్తుంది. నేను ఇక్కడ బెల్లం పౌడర్ యూస్ చేయడం వల్ల ఇది పొడి పొడిగా వచ్చిందండి. అదే కొంచెం తడి బెల్లం వేసుకోవడం వల్ల ఆటోమేటిక్గా తడిగా ఉంటుంది అనమాట. మనం మిక్సీ పట్టించిన తర్వాత కూడా లైట్ తడి ఉంటుంది, దాంతో చుట్టేసుకోవచ్చు. నాకు ఇక్కడ అలాంటి అవకాశం రాలేదు, ఎందుకంటే పొడి బెల్లం వేసుకున్నాను. బెల్లం పౌడర్ వేయడం వల్ల తడిగా లేదనమాట. అందుకు నేను నెయ్యి యాడ్ చేసుకొని లడ్డూలు అనేవి చుట్టుకుంటున్నాను. ఇలా లడ్డూలు చుట్టేసుకోవాలి. అదే తడి బెల్లం వేసుకోవడం వల్ల మనకి లడ్డూకి నెయ్యి అనేది యాడ్ చేయని అవసరం లేదండి. ఆల్రెడీ తడిగా ఉంటుంది కనుక లడ్డు అనేది ఈజీగా చుట్టేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను బెల్లం పౌడర్ యూస్ చేయడం వల్ల నాకు నెయ్యి అనేది పట్టిందనమాట. మీకు ఇన్ కేస్ లడ్డు చుట్టుకోవడానికి అవ్వట్లేదు అనుకోండి, కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, లేదా రూమ్ టెంపరేచర్లో ఉండే పాలైనా కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత వాటిని కొంచెం కొంచెం వేసుకుంటూ లడ్డు అనేది ఈజీగా చుట్టేసుకోవచ్చు. కానీ ఏంటంటే లడ్డు అనేది పాలు వేసి చుట్టుకోవడం వల్ల ఎక్కువ రోజులు బయట నిల్వ ఉండదు. వాటిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలన్నమాట. ఇలా నెయ్యి వేసుకొని చుట్టుకున్నవి నెల రోజులైనా సరే, ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయండి. ఎక్కువ రోజులు బయట ఉంటాయి అన్నమాట. ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే పిల్లలు అడిగినప్పుడు ఇవి ఇవ్వచ్చు. పంచదార లేకుండా హెల్దీగా బలమైన మిల్లెట్స్ లడ్డూని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.